హలో హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు. బుర్రకో బుద్ధి జిహ్వకో రుచి అనే సామెత ఉంది. ప్రజెంట్ మనం వచ్చిన ఈ రెస్టారెంట్కి అయితే ఆ పేరు కరెక్ట్గా సరిపోతుంది. ప్రజెంట్ మనము కనకమహల్ సెంటర్లోని విజయ డైరీ పార్లర్ పక్కన ఉన్న హోటల్ రాయలసీమ రుచుల దగ్గర ఉన్నాము. పేరుకు తగ్గట్టుగానే టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. నేను చెప్పడం కాదు, మీకు కూడా చూపిస్తాను. అండ్ ఇక్కడ వెరైటీస్ అయితే ఎక్కువ మంది చేపల పులుసు వెరైటీస్ అంటారు. రాగి సంగటి చేపల పులుసు కాంబినేషన్ ఎక్కువగా తెలుసు. బట్ ఇక్కడ బిర్యానీస్ కూడా అదిరిపోతాయి. అదే మాదిరిగా ఫేమస్ కూడా చాలా ఫేమస్. అయితే రోజుకొక మెన్యూ ఉంటుంది ఇక్కడ. సో ఈ రోజు ఏ మెన్యూ, ఏమేం రకాలు ఉన్నాయి, ఏమేం బిర్యానీస్ ఉన్నాయి, అండ్ రాగి సంగటిలోకి కాంబినేషన్ ఏమేం పులుసులు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను. వచ్చేసేయండి. చెరీనా ఏ క్లాస్? థర్డ్ క్లాస్. బాగుందా? ఏం తింటున్నావు? బిర్యానీ. బిర్యానీ ఇష్టమా? ఏం బిర్యానీ ఇష్టం? చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. మటన్ ఇప్పుడేం తింటున్నావు? చికెన్ బిర్యానీ. ఎలా బాగుంది. బాగుందా? ఇంకేం తింటున్నావు ఇక్కడ? రైతా కూడా. వస్తుంటావా ఎప్పుడు ఇక్కడికి? వస్తుంటావా? ఎన్నిసార్లు వచ్చుంటావు? 4 సార్లు. చాలా సార్లు. టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. హాయ్, బెటర్గా అప్పుడప్పుడు. సరే, మీ పేరు? హెప్సిబా. అప్పుడప్పుడు. ఇక్కడ ఏం బాగుంటుంది? చికెన్ బిర్యానీ, కొండ బిర్యానీ, వైట్ రైస్ అన్నీ బాగుంటాయి. మరి ఈరోజు ఏం ట్రై చేస్తున్నారు? వైట్ రైస్ తీసుకున్నాను నేను. కాంబినేషను చికెన్ ఫ్రై. చికెన్ ఫ్రై. చికెన్ కర్రీ. ఎందుకు? పాపకి ఇష్టమనా? ఆ, ఫ్యామిలీతో వచ్చారు. అవును. ఇంకా ఏమేం వెరైటీస్ ఉండొచ్చండి ఇక్కడ? అన్నీ ఉన్నాయని చెప్పారు. మటన్ కర్రీ అని అట్లా చెప్పారు. థ్యాంక్ యూ అండి. ప్రజెంట్ మనం కిచెన్లో ఉన్నాం. మటన్ బిర్యానీ మేకింగ్ ఉంది. అయితే రాయలసీమ రుచులు ఇంత ఫేమస్ అవడానికి ఈ టేస్ట్ ఏమేమి కలుపుతారో తెలుసుకోవడానికి చెఫ్ మనతో ఉన్నారు. చెఫ్ అడిగి తెలుసుకుందాం. హాయ్, రాంబాబు యాదవ్. రాంబాబు. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ 9 సంవత్సరాలు అయిపోయింది. 9 ఇయర్స్ అంటే ఫ్రెండ్, 9 ఇయర్స్ అయితే బిర్యానీ అంత టేస్ట్ రాక ఇంకేం వస్తుంది చెప్పండి. ఏమేమి కలుపుతారండి? సీక్రెటా? లేదా ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ మీరు కలిపేవేవో చెప్పండి. లేదాక ఫస్ట్ నుంచి ఇప్పుడు అయితే ఫస్ట్ అయితే ఆయిల్ వేయాలా. ఆయిల్ అంటే నూనెగా కొద్ది బాగా హీట్ అయిపోతుంది. ఆనియన్ వేయాలా. ఆనియన్ పచ్చిమిర్చి వేయాలా. పచ్చిమిర్చి లాంగ్ పట్ట వేయాలా. బాగా రోస్ట్ రండి. మటన్ చేస్తాను. మటన్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డ పేస్ట్ వేస్తాను. పేస్ట్ బాగా తెల్లగడ్డ పేస్ట్ రోస్ట్ అయిపోతుంది. అల్లం వేస్తాను. అల్లం అయిపోతుంది. టమాటా పెరుగు వేస్తాను. లాస్ట్ పుదీనా వేస్తాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అది మేకింగ్ అయ్యేదాకా అంటే మేకింగ్ అయ్యే వరకు కూడా ఉండలేకపోతున్నాను అనమాట. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఉంది. మటన్ బిర్యానీయా, దమ్ బిర్యానీయా? మటన్ బిర్యానీ. ఓకే. స్మెల్ కూడా కొద్దిగా బాగా వస్తుందా? అసలు కలుపుతుంటేనే ఆకలేస్తుంది అండ్ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. అందుకే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాను.
సో చూసారు కదా, కింద ఇంకా చాలా పక్కన చేపల పులుసులు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను. కాకపోతే ఈరోజు అందరూ చేపల పులుసులే ఫేమస్ అంటారు ఇక్కడ, కాకపోతే ఇక్కడ బిర్యానీలు కూడా ఫేమస్. నెల్లూరుకి చేపల పులుసు ఎంత ఫేమస్సో నాన్ వెజ్ లవర్స్కి రాయలసీమ రుచులు అంతే ఫేమస్. ఇంకా చాలా వెరైటీలు అనేది చూపిస్తాను పదండి. వామ్మో, ఫుల్ బిజీగా ఉన్నారు, మనం వచ్చి డిస్టర్బ్ చేసినట్టుగా ఉంది. ఇక్కడ నేను చూసినంత వరకు 2 బిర్యానీలు అయితే ఖతం అయిపోయాయి, ఇంకోటి అయితే కొత్తది తీసుకొచ్చారు. అండ్ పాట్ బిర్యానీలు కూడా నేను చూస్తూనే ఉన్నాను, ఫుల్ సేల్ అయిపోతున్నాయి, చాలా రష్గా ఉంది. అస్సలు అయితే ఈ మాస్టరు ఫుల్ స్వాగ్ మీద ఉన్నారు. సరే మాస్టర్ని అడుగుదాం. బంటి 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 తెలుగు రాదా? కొంచెం కూడా. ఓకే, రోజుకి ఎన్ని బిర్యానీలు సేల్ అవుతాయి? 8 డాబరా 7-8 డాబరా 7-8 7-8 సేల్ అవుతాయి. సిబి ఎంబి మిలాక 9. మీకేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు, పర్లేదు, అయినా మనం అర్థం చేసుకొని మాట్లాడదాం. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? పోనీ ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ కూడా నై. ఓకే, మనకు కూడా పెద్దగా రాదులేండి. ఓకే, సో చెఫ్ మాస్టర్కి ఏమంటే తెలుగు రాదంట, మరి మనకేమో హిందీ రాదు. చూస్తున్నాం కదా, ఇప్పుడు పాట్ బిర్యానీ అయితే వేస్తున్నారు, కానీ మాత్రము నేను వచ్చి ఒక 1-2 అవర్స్ అవుతుందండి, ఫుల్ క్రౌడ్ ఉంది. మనం ఇక్కడ షూట్ చేసుకోవడానికి కూడా టైం లేదనమాట, మనమే ఇక్కడ డిస్టర్బ్ చేసినట్టుగా ఉంది. ఇంకొకటి చెప్పాలండి వ్యూవర్స్ మీకు ఏంటంటే, చాలామందికి నాటుకోడి అంటే చాలా ఇష్టం కదా. సో ఇక్కడ రాయలసీమ రుచుల్లో ఎవ్రీ బుధవారము నాటుకోడి బిర్యానీ స్పెషల్ అండి. సో స్పెషల్ ఐటమ్ అయ్యి ఉండి మనం చూడకపోతే ఎలా చెప్పండి, మీకు కూడా చూపిస్తాను రండి. అదోండి అక్కడుంది నాటుకోడి బిర్యానీ చూసారా. బేసిక్గా నాటుకోడి ఇష్టపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? నాటుకోడి లవర్స్లో నేను కూడా ఒకదాన్ని. మ్యాక్సిమం ఊరికి వెళ్ళానంటే కంపల్సరీ నాటుకోడి తింటానమాట. అలాంటిది బిర్యానీ లవర్స్ కోసం నాటుకోడి, అందులో నాటుకోడి బిర్యానీ బుధవారం రాయలసీమ రుచుల్లో నాటుకోడి బిర్యానీ స్పెషల్ అండి. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నాము, మనం వీడియో తీస్తున్నామని ఏమో మాస్టర్ ఫుల్ స్వాగ్ మీద ఉన్నారు. మనం మేకింగ్ చూసాం కదా ఇందాక మటన్ బిర్యానీ. సో చూసారా, మేకింగ్ చూసామో లేదు, ఇక్కడికి వచ్చి చూస్తే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ పార్ట్ అయితే అయిపోయింది. మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. రాయలసీమ రుచుల్లో బిర్యానీస్ కూడా ఫేమస్, ప్లస్ ప్రతి బుధవారము నాటుకోడి బిర్యానీ ఫేమస్ ఇక్కడ. అస్సలండి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఫుల్ క్రౌడ్ ఉంది. నేను ఇక్కడ అసలు నేను మాట్లాడడానికి కూడా సందు లేదనమాట, తిరుగుతూనే ఉన్నారు. కాకపోతే నేను నా సబ్స్క్రైబర్స్ కోసం చూపించాలని సాహసం చేసి మరీ చూపిస్తున్నాను కిచెను. సరే అండి, ఇంకా చూపిస్తానండి. పాట్ బిర్యానీ పార్సెల్లోకి కర్రీస్ అండి, చూసారా ఫుల్ క్రౌడ్ ఉందండి. ఎప్పుడు ఇలానే ఉంటుంది ఇక్కడ. మెయిన్గా చెప్పుకోవాల్సి వస్తే నాటుకోడి, చేపల పులుసులు అని చెప్పాలి, చేపల పులుసు కాదు. ఎందుకంటే ఎన్ని రకాలు ఉన్నాయి, ఆల్మోస్ట్ మనకి చాలా రకాలు దొరుకుతాయి. బుధవారం అయితే నాటుకోడి బిర్యానీ ఫేమస్ ఇక్కడ, స్పెషల్ అని చెప్పాలి. అండ్ పార్సిల్స్ కూడా చాలా ఎక్కువ పోతాయండి, ఏసీ నాన్ ఏసీ 2 ఉన్నాయి, 2 ఫుల్ అయిపోతాయి. ఏ టైంలో ఒక 3:30 తర్వాత వచ్చి చూసినా కానీ ఎప్పుడు ఇలానే క్రౌడ్ ఉంటుంది. ఎంత రష్ అంటే మనము డైనింగ్ కూర్చొని తినాలి అంటే మినిమం ఒక 5-10 మినిట్స్ అయితే వెయిట్ చేసి మరీ ఇక్కడ టేస్ట్ చేయాలి, అంత ఫేమస్ ఇక్కడ. బయట నుంచి వచ్చే కస్టమర్స్ అయితే ఇక్కడ ఎక్కువ ఫుడ్ టేస్ట్ చేస్తారు. చాలా వెరైటీస్ ఉన్నాయి, నాన్ వెజ్జే కాదు వెజ్ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. సౌత్ ఇండియన్ థాలీ కూడా ఉంది ఇక్కడ. ఎక్కువ పార్సల్స్ ఇక్కడ సేల్ అవుతాయి. అండ్ డైనింగ్ కూడా ఫుల్ రష్ ఉంటుంది. అండ్ చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ ఫ్రై, నాట్ ఓన్లీ రాగి సంగటి చేపల పులుసు అండి. రాయలసీమ రుచుల్లో ఓన్లీ చేపల పులుసు రాగి సంగటి అనుకుంటారు, కానీ
బిర్యానీస్ కూడా చాలా స్పెషల్ ఇక్కడ, ఫేమస్. బిర్యానీ ఎలా ఉంది? బాగుందా? ఎప్పుడు వస్తుంటారా? ఎప్పుడు వచ్చినా అంటే బిర్యానీ తింటారు ఇప్పుడు? బిర్యానీ టేస్ట్ ఎలా ఉంది? బాగుందా? ఏం బిర్యానీ ఆర్డర్ పెట్టారు? అలా చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ. ఫ్యామిలీతో వచ్చారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? బిట్రగుంట. చూసారా, ఇప్పటికి నేను పలకరించిన కస్టమర్లో 3-4 వరకు బిట్రగుంట నుండే వచ్చారంట. ఒక 30-35 ఉంటుంది అంకుల్, 30-35 ఉంటుంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఫుడ్ టేస్ట్ చేస్తున్నారు. మీకు ఈరోజు నేను నాటుకోడి బిర్యానీ టేస్ట్ చేసి చెప్తాను, వెయిట్ చేయండి. ఫస్ట్ నుంచి చెప్తున్నాను నాటుకోడి బిర్యానీ అని. ఫైనల్లీ నాటుకోడి బిర్యానీ నా చేతిలో ఉంది, ట్రై చేస్తాను. అందుకంటే ముందు నేను కూడా నాటుకోడి లవర్నే, నాకు చాలా ఇష్టం కర్రీ అంటే. కానీ ఎప్పుడు బిర్యానీ టేస్ట్ చేసింది లేదు. సో ఫర్ ద ఫస్ట్ టైం రాయలసీమ రుచిలో నాటుకోడి బిర్యానీ. ఇది కూడా బుధవారం అవైలబుల్లో ఉంటుంది. అండ్ చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ప్రతిరోజు ఉంటుంది. బట్ నాటుకోడి బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి బుధవారం మస్ట్ ట్రై చేయండి. సో ఫైనల్లీ టేస్ట్ చేయండి. కొంచెం చాలా టేస్ట్ చేయాలి కదా అన్నీ. మరి ఇందాక నాటుకోడి చూసాం కదా, ఇప్పుడు మటన్. కొంచెం రైస్, అబ్బా ఎంత జ్యూసీగా ఉంది చూడండి. అలా కదిపితే మ్యాచ్ అయిపోతుంది. చాలా బాగుంది. మసాలాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి. హెల్త్కి అంటే ఈ మధ్యకాలంలో మసాలాస్ ఎక్కువ తినట్లేదు కదా, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి చాలా వరకు. సో మసాలాస్ తక్కువ వేసి టేస్ట్ అద్భుతంగా చేశారు. మటన్ బిర్యానీ కూడా, దీన్ని కూడా ఒక పట్టు పట్టాల్సింది. అండ్ ఇంకో మాట, ఇది హోటల్ బిర్యానీ లాగా లేదు, ఇంట్లో చేసుకున్న బిర్యానీ లాగా ఉంది. ఎందుకంటే మసాలాస్ స్పైసెస్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి చాలా బాగుంది. ఇది రాయలసీమ రుచులు మటన్ బిర్యానీ. సో నాటుకోడి బిర్యానీ, మటన్ బిర్యానీ చూసాం కదా, ఇంకా ఫైనల్లీ చికెన్ బిర్యానీ చేసాం. ఎగ్ బిర్యానీ అనుకోకండి, చికెన్ బిర్యానీలో ఎగ్ కూడా సపరేట్ అనమాట, ఎక్స్ట్రా ఎగ్ అనమాట. ఎగ్ తర్వాత ఉన్నాం. అండ్ దిస్ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, రైస్ డిఫరెన్స్ కలరు. ప్రతి నాటుకోడి బిర్యానీలో రైస్ కలర్ వేరేగా ఉంది, అంటే టేస్ట్ అండి, కలర్ అంటే టెక్స్చర్ కూడా వేరేగా ఉంది. మటన్ బిర్యానీ వేరేగా ఉంది. అండ్ చికెన్ చూడండి కలర్ ఎలా ఉంది. నిజంగా ఈ మాట చెప్పాలి, దేని టేస్ట్ దానికేనండి. ఒకటి బాగుంది అని చెప్పడానికి లేదు, దేని టేస్ట్ దానికే ఉంది. వేరే లెవెల్ అనమాట బిర్యానీస్ అయితే. సో ఇప్పుడు నేను 3 బిర్యానీలు టేస్ట్ చేశాను. ఏ బిర్యానీ బాగుందంటే అన్నీ బాగున్నాయి, ఒకటని సంబంధం లేదు. ఎందుకంటే దేని టేస్ట్ దాందేను. సో ఇక్కడ అందరూ అనుకుంటారు రాగి సంగటి చేపల పులుసే ఫేమస్ అని. కాదండి, ఇక్కడ బిర్యానీస్ కూడా ఫేమస్. ఎస్పెషల్లీ బుధవారం అయితే నాటుకోడి బిర్యానీ ఫేమస్ ఇక్కడ స్పెషల్. అండ్ ఎక్కువ జబర్దస్త్ టీమ్ ఆర్పీని వినే ఉంటారు. ఈ మధ్య యూట్యూబ్లో కూడా తెగ ట్రెండింగ్ అయ్యారు, పెద్దారెడ్డి చేపల పులుసు అని చెప్పని. ఆ పెద్దారెడ్డి చేపల పులుసు ఆర్పీ కూడా ఇక్కడికి వచ్చి టేస్ట్ చేస్తూ ఉంటారు. అంత ఫేమస్ అనమాట నెల్లూరు వాళ్ళకి రాయలసీమ రుచులు. ఎక్కడైనా దొరుకుతుంది, కాకపోతే దేని టేస్ట్ దాందేను. ఇక్కడ చేపల రకాలు అయితే వేరే లెవెల్ అండి. అంటే చేపలు ప్రతి రకం చేప దొరుకుతుంది అనమాట. అండ్ సీ ఫుడ్స్ కూడా అన్నీ దొరుకుతాయి, మీరు కూడా ట్రై చేయండి. సో చూసారు కదా రాయలసీమ బిర్యానీ స్పెషల్స్ ఈరోజు. నేను బుధవారం వచ్చాను కాబట్టి ఈరోజు నాటుకోడి బిర్యానీ స్పెషల్ అనమాట. దీని అడ్రస్ మాత్రము కనకమహల్ సెంటర్, విజయ డైరీ పక్కనండి. చూడంగానే అక్కడికి వచ్చే ఎవరినైనా అడిగినా చెప్పేస్తారనమాట, అంత ఫేమస్ అనమాట ఇది. చిన్నపిల్లలు అడిగినా చెప్పేస్తారు.
అమ్మా ఏంటండి బాబు, డైనింగ్ కూర్చోడానికి ఎంత టైం పట్టిందంటే పార్సల్ సెక్షన్ దగ్గర కాసేపు వెయిట్ చేసాం, ఎందుకంటే లోపలికి రావడానికి. అండ్ డైనింగ్ ఏసీ ఉంది, నాన్ ఏసీ ఉంది. సో ఫైనల్లీ టేస్ట్ చేశాను. ఇంకొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.